ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మంలో యాకేష్ ఫోన్ కలపండి, లేకపోతే కంప్లీట్ చేద్దాం. సత్తుపల్లి 23 వార్డులు ఉమ్మడి ఖమ్మం జిల్లా. పీసీఆర్ ప్లే చేయండి. కాంగ్రెస్ 12 నుంచి 16, బీఆర్ఎస్ 6 నుంచి 9. ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్నారు బీఆర్ఎస్, బట్ కాంగ్రెస్ ఈజీగానే గెట్ ఆన్ అవుతోంది. సండ్ర వెంకట వీరయ్య కొంత గట్టి పట్టుంది సత్తుపల్లిలో. సో ఆయన టఫ్ ఫైట్ మిగతా వాటితో పోలిస్తే పర్లేదు ఇచ్చారు. బట్ ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా చూస్తే కనుక క్లియర్గా సత్తుపల్లితో మొదలు పెడితే సత్తుపల్లిలో కొంత అడ్వాంటేజ్ ముందు బీజేపీకి ఉంది, బీఆర్ఎస్కి ఉండే, బట్ కాంగ్రెస్ చివరిలో దాన్ని సేలాన్ చేసింది. నెక్స్ట్ కల్లూరు 20 వార్డులు కాంగ్రెస్ 10 నుంచి 13, బీఆర్ఎస్ కూటమి, ఎందుకంటే బీఆర్ఎస్ అక్కడ సిపిఎంతో కలిసి పోటీ చేస్తుంది, 6 నుంచి 8. నెక్స్ట్ ఎదులాపురం 33 వార్డులు కాంగ్రెస్ 17 నుంచి 20, బీఆర్ఎస్ కూటమి 8 నుంచి 10. కూటమి అంటే బీఆర్ఎస్ సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి, ఇతరులు 2 నుంచి 3. బట్ 15 నుంచి 20 అంటే ఎదులాపురం క్లియర్ గా వెళ్తుంది. అది ఎదులాపురం అంటే పాలేరు నియోజకవర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం, క్లియర్ గానే కాంగ్రెస్ పార్టీకి ఉంది. మధిర 22 వార్డులు కాంగ్రెస్ 19 నుంచి 21, బీఆర్ఎస్ 2 నుంచి 3. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. వైరా 20 వార్డులు కాంగ్రెస్ 12 నుంచి 14, బీఆర్ఎస్ కూటమి 6 నుంచి 8. వైరా ఇది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి ఇద్దరు కలిసి చూశారు. కల్లూరు 20 వార్డులు ఇంతకుముందే చెప్పాను, కాంగ్రెస్ 10 నుంచి 13, బీఆర్ఎస్ కూటమి 6 నుంచి 8. అశ్వరావుపేట 22 వార్డులు కాంగ్రెస్ 12 నుంచి 15, బీఆర్ఎస్ 7 నుంచి 9. కొంత పర్ఫార్మెన్స్ బాగుంది అశ్వరావుపేటలో బీఆర్ఎస్. ఇల్లందు 24 వార్డులు కాంగ్రెస్ 13 నుంచి 15, బీఆర్ఎస్ 5 నుంచి 8, ఇతరులు 2 నుంచి 3. సో ఓవరాల్ గా ఖమ్మం జిల్లా అయితే కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్. యాకేష్, ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అంతేనా? ఎస్ సార్, 5 మున్సిపాలిటీలు ఉండగా 5 మున్సిపాలిటీలో మనం 2-3 రోజుల నుంచి కూడా ఇదే విశ్లేషణ చేస్తున్నాము. 5 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొదటి నుంచి కూడా ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఒక్కో మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా ఇంతకు ముందు మీరు చెప్పినట్టు సేమ్ ఎగ్జాక్ట్లీ అదే రిజల్ట్ రేపు రాబోతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే 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 థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా స్పందన ఇది. ఓవరాల్ గా అన్ని మున్సిపాలిటీస్ సంబంధించి 117 మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ అన్నిటి కూడా మనం రివ్యూ చేశాం. కార్పొరేషన్స్ లో 2 భారతీయ జనతా పార్టీ ఉంది, నిజామాబాద్, కరీంనగర్. మిగతా 5 కార్పొరేషన్ సంబంధించి కూడా క్లియర్ కట్ గా మనకు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. సో కార్పొరేషన్ సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్ లో కూడా క్లియర్ గా మనకి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. 60 డివిజన్లో కాంగ్రెస్ 28 నుంచి 31, సిపిఐ 22 నుంచి 25, బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ 2 నుంచి 4, ఇతరులు 1 నుంచి 3. సో బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ లోకి ఎందుకు వెళ్ళింది యాకేష్? సార్, బీఆర్ఎస్ ఇప్పుడు మనం ఇంకో అంశం ఇక్కడ చర్చించుకోవాలి. ఇవాళ కల్లూరుకు సంబంధించి మనం మొదటి నుంచి కూడా పోటాపోటీగా ఉందని చెప్పుకుంటున్నాము. అయితే ఇవాళ కల్లూరులో కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కు సంబంధించి రేపు కౌంటింగ్ జరుగుతుంది కనుక ఆ 20 మంది అభ్యర్థులకు సంబంధించి బీఆర్ఎస్ ఒక క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ప్రస్తుతం ఆ 20 మంది అభ్యర్థులు ఎటు వెళ్లకుండా వాళ్ళ క్యాంపు శిబిరంలో ఉండే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేరుగా రేపు వాళ్ళు కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని మళ్ళీ వాళ్ళ ఆధీనంలోనే ఉండే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొంత కల్లూరులో టఫ్ ఫైట్ ఉంది కనుక ఏమైనా హంగు కానీ లేకుంటే సమానమైనటువంటి ఓటింగ్ వార్డులు కనుక వస్తే ఇబ్బంది తలెత్తకుండా బీఆర్ఎస్ మాత్రం కల్లూరులో కొంత వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా క్యాంపు రాజకీయాలకు ప్రస్తుతానికి వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకున్నటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ కొంత వెనుకడుగు పడడానికి ప్రధానమైన లీడర్లు ఎవరు కూడా ఈ 5 మున్సిపాలిటీల్లో ప్రచారం చేయలేదు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వైరా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ ఆయన 2 లేదా 3 రోజులు మాత్రమే ప్రచారం చేశారు. పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు మాత్రమే వైరాలో ఆయన పాటించి అక్కడి నుంచి మళ్ళీ కొంత అనారోగ్య సమస్య ఉన్నటువంటి క్రమంలో ఆయన మళ్ళీ ప్రచారం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం కీలక నేతలు ఎవరు కూడా ఒక భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ లో ఈ రాజ్యసభ ఎంపీ
ఇక ఉన్నటువంటి వడ్డీరాజు రవిచంద్ర అన్ని ఒకళ్ళే తిరిగారు. Yes, ప్రయత్నం అక్కడ ప్రచారం చేశారు. కానీ ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కడ కూడా ఎవరు కీలక నేతలు బీఆర్ఎస్ లో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, ఖమ్మం అయితే క్లీన్ స్వీప్ కనిపిస్తుంది. ఇంకా మిగతా 2 కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ అన్ని అయ్యాయి. ఒకటి మన కరీంనగర్ రామగుండం కార్పొరేషన్ ఒకటి చర్చించలేదు. రామగుండంలో కాంగ్రెస్ 18 నుంచి 20, బీఆర్ఎస్ 5 నుంచి 7, బీజేపీ 4 నుంచి 6, ఇతరులు ఇండిపెండెంట్లు 10 నుంచి 11. ఎప్పుడు కూడా రామగుండం కార్పొరేషన్ ఇండిపెండెంట్లో ఉంటుంది. క్లియర్ కట్ మెజార్టీ కాంగ్రెస్ రావట్లేదు, బట్ ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ఇండిపెండెంట్లను తీసుకుని కార్పొరేషన్ను కైవసం తీసుకుంటుంది. సో ఇది ఓవరాల్గా కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్ నగర్ ఇవన్నీ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ. కార్పొరేషన్లో బీఆర్ఎస్ డిసప్పాయింటింగ్ రిజల్ట్. బట్ మున్సిపాలిటీస్లో మెదక్ జిల్లాలో మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది బీఆర్ఎస్. కరీంనగర్లో బాగానే ఉంది, ఆదిలాబాద్లో పర్లేదు, మెదక్లో చాలా బాగుంది పర్ఫార్మెన్స్ బీఆర్ఎస్. ఖమ్మంలో అయితే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది. నల్గొండలో కొంచెం ఇంప్రూవ్ అయింది బీఆర్ఎస్, బట్ కాంగ్రెస్దే ఆధిపత్యం. ఇది ఓవరాల్గా ఉన్న పరిస్థితి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా బీఆర్ఎస్ బాగానే ఉంది. సో రేపు ఉదయం 8 గంటల నుంచే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమవుతుంది. జీ తెలుగు న్యూస్ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ 8 గంటల నుంచే కౌంటింగ్ ట్రెండ్స్ నుంచి మొదలు పెడితే ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. సో ఇది ఇవాల్టి డిఎన్ఏ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు జీ తెలుగు.